వరంగల్ ప్రజానీకానికి సమస్త తెలంగాణ నా ప్రజలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి వీరా న్యూస్కు అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నేను అంచెలంచెలుగా ఎదిగి 5వ తరగతి వరకు మా గ్రామంలో, 7వ తరగతి వరకు మా గ్రామంలోనే లింగాపురం అనే గ్రామంలో, మానకొండూరు మండలం లింగాపురం అనే గ్రామంలో 7వ తరగతి వరకు చదువుకొని 8 నుంచి 10 మానకొండూరు హై స్కూలు, ఇంటర్మీడియట్ కరీంనగరు, అటు పిమ్మట బీఎస్సీ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాదులో చదువుకొని వ్యవసాయ అధికారిగా నియామకం చేయబడి 1978లో తర్వాత క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మండలాలు ఏర్పడ్డ తర్వాత మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గ్రూప్ 1 పరీక్ష రాసి ఈ రాష్ట్రంలో 5వ ర్యాంకు, ఈ జోన్లో 2వ ర్యాంకు పొంది క్రమంలో అత్యున్నతమైన పదవులైనటువంటి జిల్లా పరిషత్ సిఇఓగా కూడా నేను విధులు నిర్వర్తించి డిప్యూటీ కమిషనర్గా బాధ్యత నిర్వర్తిస్తున్న క్రమంలో నూతనంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం షెడ్యూల్ క్యాస్ట్లకు నిర్ణయించబడినందున నేను ఓ తెల్ల కాగితం మీద నా బయోడాటా రాసి గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారికి, అప్పటి ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. వారికి నాకు పరిచయం కానీ నన్ను పరిచయం చేసేటువంటి నాయకులు కానీ ఎవరు లేనప్పటికీ కూడా నేను ధైర్యంతో నా కాగితం పంపించడం, దానికి పెద్దలు దయాసాగర్ రావు గారు నాకు పరిచయం లేకున్నప్పటికీ నా మీద కొంత విచారణ జరిపించి సర్వే చేసుకొని ఈయన పనికొస్తాడు అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకువెళ్ళటం, నిమిషంన్నరలో నాకు టికెట్ ఇవ్వటం, 27 రోజులలో ఎంపీ కావటం, ఎంపీ అయిన తక్షణమే అంటే ఎంపీ అయినటువంటి సందర్భంలో నేను ఎప్పుడైతే 69లో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టుతున్న పరిస్థితుల్లో అందులో భాగస్వామి అయినటువంటి వ్యక్తిగా, హై స్కూల్లో జనరల్ సెక్రటరీగా ఉండి బాధ్యతలు నిర్వర్తించి ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తిగా నాకు చక్కటి అవకాశం వచ్చింది. నవ్ ఆర్ నెవర్, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇష్టమనేటువంటి మాట ఉంది. 2009లో నేను ఎంపీ అయినాను, ఆమె మాట 2004లో ఇచ్చింది. కాబట్టి ఎట్లా ఇవ్వవు, ఎందుకు ఇవ్వవు, ఇవ్వవలసిందే. మనం ప్రజలకు హామీ ఇచ్చాము, ప్రజలకు మాట ఇచ్చాము, ఇది ప్రజాస్వామ్యం, పార్టీ యొక్క క్రెడిబిలిటీ, ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే ఉంటుంది అనేటువంటి వాదనలు బలంగా వినిపించి పార్టీని నొప్పించి, ప్రతిపక్షాలను నొప్పించి, అనేక ఇతర పార్టీలు నొప్పించి మెప్పించి సునాయాసంగా గల్లీలో నా సబ్బండ వర్ణాలకు లొల్లి చేస్తే ఢిల్లీలో కీలకమైన బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని నిప్పించట్లో నా యొక్క పాత్రను పోషించడం జరిగిందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటు పిమ్మట సెంటిమెంట్ ఆధారంగా ఇన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము లొంగక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి సెంటిమెంట్ ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావటం, 10 సంవత్సరాల అధికారంలో ఉండటం, ఈ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయటం, చితికి నాశనం చేయటం, వ్యవస్థ పరిపాలన వ్యవస్థను కూడా కుక్కలు చింపిన విస్తరణలాగా చేయటం. దాని తర్వాత మేము అనేక ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ వైపున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి పార్టీని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్ళటం, తద్వారా ఈరోజు పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. ఎంచేతనంటే పార్టీ ఎప్పుడన్నా మాట ఇస్తే మాట తప్పక నెరవేర్చే పార్టీ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా వేరే ఇతర పార్టీలు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి స్వార్థపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో జీర్ణించుకుని ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీవించేందుకు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి నా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి ఉత్సవ విగ్రహాలైనటువంటి
గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పరిషత్లను, లోకల్ బాడీస్ అయినటువంటి మున్సిపాలిటీలను ఆర్ఫాన్ చేసి, దిక్కులేని వారిని చేసి, నిర్వీర్యం చేసి, అతలాకుతలం చేసి, డబ్బులు ఇవ్వక, నిధులు ఇవ్వక, అధికారాలు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ అట్టడుగు గ్రామాలకు వెళ్ళవలసిందే. దానికోసం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి దేశంలో ఒక ప్రభుత్వం, ఢిల్లీలో, హైదరాబాదులో ఒక ప్రభుత్వం ఏర్పడ్డంత మాత్రాన ప్రజలు నిత్యం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం వెతికి ప్రతిస్పందించేటువంటి వ్యవస్థ లేకపోతే ఇది సరైనది కాదు. భారతదేశ వ్యవస్థ గ్రామాలతోటి, పల్లెలతోటి, గూడాలతోటి, తండాలతోటి ఇసుకను విసిరేసినట్టున్నటువంటి గ్రామాలు, భాషలు వేరు, ఆచారాలు వేరు, మతాలు వేరు, ప్రవర్తన వేరు, జ్ఞాన పరిధులు వేరు. అజ్ఞానమైనటువంటి అమాయకమైన ప్రజల్ని ఐక్యం చేసి గ్రామ పరిపాలన కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలంటే, ప్రజాస్వామ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా నడవాలంటే భారతదేశంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో చురుకుగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 సవరణ తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో అధికార వికేంద్రీకరణ జరగాలి. ఢిల్లీలో అధికారం ఉండడము, హైదరాబాద్లో అధికారం, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడం కాదు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యము. ఈ అధికార వికేంద్రం జరిగే గ్రామాలు, పల్లెలు బలోపేతం కావాలి ఆర్థికంగా, పరిపాలన పరంగా అనేటువంటి విషయంగా ఆలోచన చేసినప్పుడు మరి అట్లాంటి పెద్ద సంస్థకు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మూలకపడ్డ సంస్థను, సిక్ అయినటువంటి సంస్థకు ఎంతో ప్రేమతోటి, ఎంతో నమ్మకంతో, ఎంతో అభిమానంతో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో 20-30 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నన్ను గుర్తించి ఈ వ్యవస్థను నాకు అప్పచెప్పడం జరిగింది. దానికి చైర్మన్ చేయడం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దానికి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సమస్త మా క్యాబినెట్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ వ్యవస్థ బాగుండాలి, రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి ఆశయం ఏదైతే ఉన్నదో గ్రామాలకు వెళ్ళాలి అనేటువంటి చిత్తశుద్ధితో నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. నిన్ననే ముఖ్యమంత్రి గారితో మేము కలవడం జరిగింది. మా కమిటీ సభ్యులతోటి, మెంబర్ సెక్రటరీతో కలిసి పోవటం జరిగింది. వారు నిండైన మనసుతోటి ధైర్యం ఇచ్చారు. ఎస్, మేము ఉన్నాం, ఆర్ఫాన్స్ కావాల్సిన అవసరం లేదు, నిర్వీర్యమైనటువంటి గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను రేవంత్ రెడ్డి గారు ఎత్తుకుంటారు, సంకర పెట్టుకుంటారు, నడిపిస్తారు, గ్రామ స్వరాజ్యాన్ని చూపిస్తామనేటువంటి విధంగా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. దానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, నా యొక్క ఈ జీవితంలో ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు, అధికార వికేంద్రీకరణ జరిగి పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు కావాలి, ఆర్థిక వికేంద్రీకరణ జరిగి ఆర్థిక పరిపుష్టి కూడా వాళ్ళకు జరగాలి. జరుగుతున్నప్పుడు క్రమంలో బలోపేతం కావాలి. ప్రజాస్వామ్య పునాదులైనటువంటి గ్రామ పంచాయతీలు, లోకల్ బాడీలకు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందనేటువంటి నమ్మకం ఏదైతే రాజీవ్ గాంధీ పెట్టిండో ఆ నమ్మకాన్ని పూజా తప్పకుండా అమలు చేసే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అడుగులు వేస్తూ ఉంది. దానిలో నేను ఒక భాగస్వామిని అయ్యే అవకాశం దండిగా నాకు దొరికినందుకు నిజంగా కూడా సంతోషిస్తున్నాను. చట్టసభలు ఉంటాయి, చట్టాలు చేస్తాయి. రాష్ట్రంలో చట్టసభ ఉంది, కేంద్రంలో చట్టసభ ఉన్నది. చివరికి డెలివరీ సిస్టమ్ను కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ స్థానిక సంస్థలు, మండల పంచాయతీలు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీటిని బలోపేతం చేయడానికి నేను కృతకృత్యంతో ఉంటాను. తప్పకుండా బలోపేతం జరగాలి, ప్రజాస్వామ్యం ప్రజలకు చేరాలి, ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలు అనుభవించాలి. పరిపాలకులు కాదు, నాయకులు కాదు, పార్టీలు కాదు, అల్టిమేట్గా ప్రజలు దాని యొక్క ఫలం అనుభవించాలి. అంటే ఈ యొక్క వ్యవస్థ బలోపేతం కావాల్సింది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి దండి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నాకు ఒక 3 సెక్రటరీలు అంటే మెంబర్లు ఉన్నారు, ఒక మెంబర్ సెక్రటరీ ఉన్నది. వీళ్ళందరూ సహకారాలు తీసుకొని ఒక బలోపేతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటిది ఒక రోల్ మోడల్
ఒక విధులు నిర్వర్తించి ఒక చక్కనైనటువంటి ఆర్థిక విధానాన్ని రూపొందింపజేసి రాష్ట్రం నుంచి కేంద్రానికి గ్రామాలకు మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో పూర్తి సహకారం అందిస్తాను, మంచి రిపోర్ట్ కూడా ఇవ్వగలుగుతాను అనేటువంటి నమ్మకం నాకు ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ ఉన్నాను. జై హింద్.